హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చాలా సింపుల్గా, చాలా టేస్టీగా గవ్వల్ని చాలా గుల్లగా స్వీట్ షాప్ లాగా వచ్చేలాగా పాకం లేకుండా అలా చేయాలని చూపించబోతున్నాను. ఇంతవరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 కప్పుల మైదా పిండి వాడుతున్నాను. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి అయినా కూడా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 3/4 కప్పు షుగర్ పౌడర్ వాడుతున్నాను. ఒకవేళ షుగర్ అయితే కనుక 1/2 కప్పు వేసుకోండి. మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే మంచి క్రిస్పీగా రావడానికి దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు పిండికి 1 చిటికెడు వంట సోడా సరిపోతుందండి. నేను 2 చిటికెళ్ళ వంట సోడా యాడ్ చేసుకున్నాను. ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, అంత టేస్ట్ కూడా ఉండవు. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో వేడివేడిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి పిండి అంతటికి కూడా నెయ్యి కానీ నూనె అయితే నూనె ఏదైనా మొత్తం ఒకసారి పట్టించేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ చపాతీ పిండిలా అంత గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా స్మూత్గా ఉండే విధంగా కలుపుకోవాలి పిండిని. మీరు నీళ్ళకు బదులు పాలైనా కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు. మీరు పాలు పంచదార ఒకసారి మిక్స్ చేసేసుకొని కరిగించేసి ఆ పాలతోనైనా కూడా పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, పిండిని ఆరనివ్వకుండా ఉంచుకోండి. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్క పెట్టినా ఇబ్బంది ఏం లేదండి. కానీ పిండిని ఆరకుండా ఉండేలా చూసుకోండి. కొంచెం కొంచెం తీసుకుంటూ మిగతా ప్రాసెస్ చేసుకుందాము. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను కదా, కొంచెం కొంచెం తీసుకుంటున్నాను పిండిని. ఇలా తీసుకొని చిన్న చిన్న ఉండల కింద చేసుకోండి. మనకి గవ్వలకి చిన్న చిన్న ఉండలు అయితే సరిపోతుంది కదా. గవ్వల చెక్క లేకపోయినా కూడా ఈజీగా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. ఇలా మన దగ్గర అందరి దగ్గర ఇప్పుడు ఇది ఉంటుంది కదా, జాలి గరిటి తీసుకొని ఈ విధంగా జస్ట్ కొంచెం పొడిపిండి కానీ ఆయిల్ కానీ రాసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా ప్రెస్ చేసేసి తీసేసుకోవడమే. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇంకా గవ్వల చెక్కల మీద అంటే దీని మీద చాలా ఈజీగా వస్తుంది, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. చూడండి, జస్ట్ ఇలా ప్రెస్ చేసి రౌండ్ చుట్టేయడమే కదా. ఇప్పుడు గవ్వల చెక్కల మీద కూడా చూపిస్తాను చూడండి. ఎప్పుడు కానీ కొంచెం పొడిపిండి రాసుకుంటూ చేసుకుంటే మనకి ఎక్కడా కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇలాగ కొంచెం పిండి తీసుకొని జస్ట్ ఇలా అనేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా రౌండ్ తిరిగి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ గవ్వల్ని. మనం ఎటువంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి వంటలు చేయడంలో బాగా బిజీగా ఉంటాం. పాకం పోయిందంటే పిండి అంతా వేస్ట్ అయిపోయింది, రెసిపీ అంతా వేస్ట్ అయింది బాధపడుతుంటాము. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా గవ్వలన్నీ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మరీ ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించేయకండి. ఎందుకంటే కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదనమాట. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత సిమ్లోనే పెట్టుకొని మంచి ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడు చూడండి, ఇలా వేసిన వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాలు ఉంచేస్తే ఇలా పైకి తేలుతాయన్నమాట. అప్పుడు మనం మెల్లగా మిక్స్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి. మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది. కొత్త రెసిపీ కూడా ట్రై చేసినట్టుంది. పాకం పట్టి పోయి మళ్ళీ ఇబ్బంది పడే కంటే ఇప్పుడున్న పండగ సీజన్లో ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. 1 మంత్ వరకు స్టోరేజ్ ఉంటాయి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం వీటిని. అన్నిటిని కూడా ఈ విధంగానే చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ఎప్పుడు ఇంకా పాకం పట్టకుండా డైరెక్ట్గా ఇలాగే చేసేస్తారు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఒకటి మీకు చూపిస్తాను కూడా. చూడండి, మంచి గుల్లగా వచ్చాయి. ఇది 1 మంత్ వరకు స్టోరేజ్ ఉంటాయండి. మనం తడి చేయి పెట్టకుండా మూత అనేది టైట్గా పెట్టుకుంటే మనకు మంచి క్రిస్పీగా 1 మంత్ వరకు ఉంటాయి. స్వీట్ షాప్లో వచ్చినట్టుగానే ఉంటాయి. చూడండి, మీకు మంచిగా సౌండ్ కూడా వస్తుంది, టక్ టక్ అని చెప్పి. చాలా బాగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.